ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనలో ఉన్న ఆమె ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఏసీబీ కేసులతో కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు కవిత. ప్రజల హక్కుల కోసం ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాం కదా ఎకరానికి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.